10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి మాస్ కాపింగ్‌కి తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక మాస్ కాపింగ్ సెంటర్ మాత్రం ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పబ్లిక్ పరీక్ష రాస్తున్నామని విద్యార్థులు భావించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రం ముందే పబ్లిక్ పరీక్షలు ఎలా ఉంటాయో చెప్పినటువంటి ఈ క్రమంలో జిల్లాలో నిన్న చోటు చేసుకున్న ఈ మాస్ కాపింగ్ విషయాన్ని ఏ విధంగా సమాచారం వచ్చింది, వారిపైన ఎటువంటి చర్యలు చేపట్టారనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఉన్నారు. చూస్తే కనుక అడుగడుగున జంబ్లింగ్ సిస్టమ్, వినూత్నమైనటువంటి మార్పులు, మరోవైపు చూస్తే కనుక సీసీ కెమెరాల పర్యవేక్షణ, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ని ఉంటుండగా ఆ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది, ఎవరిపై చర్యలు చేపట్టారు, ఆ ఘటన చోటు చేసుకునే కారణం ఏంటి? సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే నేరస్తుడికి ఆలోచనలు 100 ఉంటే దాన్ని పట్టుకోవడానికి ఆలోచనలు 200 అవసరం ఉంటాయి. ఈ క్రమంలో మీరు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు ఎన్ని ఏర్పాట్లు మేము చేశాము అన్న దాని మీద. చాలా ఏర్పాట్లు మేము చేసాం. అయితే కూడా అక్కడక్కడ ఇలాంటి పెద్దల పాటలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ట్రిపుల్ ఐటీ సీట్ కోసం ఈ ప్రయత్నం అంతాన్ని ఒక దొంగతనం అనేది జరిగింది. ఆ ట్రిపుల్ ఐటీ ఒక స్కూల్లో, ఆ చుట్టుపక్కల స్కూల్లో వాళ్ళ కోసం ఈ ప్రయత్నాలన్నీ మొదలయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాకెట్ని మేము బస్ట్ చేయగలిగాం. వాళ్ళు చేసినట్టు ఆ ప్రయత్నం ఏంటి, ఆ స్మెల్ మీ వరకు ఎలాగొచ్చింది, మీరు ఎటువంటి వేగను పెట్టి వాళ్ళని పట్టుకోవడానికి మీరు అంతవరకు గమనించారు? బహుశా నా పనితనం మీద ప్రేమ ఉన్న నా శిష్యగణం నా దగ్గర ఉంది. నా జిల్లాలో వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉంటారు. ఆ సమాజంలోనే ఎప్పుడైతే హిందీ పరీక్ష సాయంకాలం నాడు నాకు ఇది దొరికింది, సమాచారం దొరికింది. పకడ్బందీగా దాని మీద నేను ప్రణాళిక చేసుకున్నాను. దానిలో ఏమైంది అంటే అక్కడ మాస్ కాపీయింగ్ అన్న కాకుండా రాకెట్ ఎలా నడుస్తుందంటే కొంత డబ్బులు తీసుకొని ఈ ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం వాళ్ళ మార్కుల్ని ఎక్కువ చేసుకోవడానికి గాను. జనరల్గా ఇది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అంటే 10 సంవత్సరాలు. మీతో కూడా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, పాఠకులకు దాదాపుగా మీ శ్రోతలకు తెలుసు. ఇది ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్. దాన్ని కూడా అసెస్మెంట్ అని మనం అంటూ ఉన్నాం. మన దగ్గర ఏముందో దాని ప్రకారం ప్రదర్శిస్తాం. అయితే ఇక్కడ సీట్లు అనేవి ఒక మంచి ప్రదేశానికి అనుగుణంగా, స్థానికతకు అనుగుణంగా కొంత వారికి ఇద్దాం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఇద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఆ స్కీమ్ పెట్టింది. ఏమవుతుంది, అక్కడ ఒక్కొక్కరికి ఆ మండలానికి ప్రాతిపదికగా తీసుకొని అక్కడ సీట్లు ఇవ్వడానికి కోసం అక్కడ మెరిట్ని బట్టి సీట్లు ఇస్తున్నారు, రోస్టర్ పాయింట్లు వీటిని చూసుకొని. తీరా చేస్తే దాన్ని కూడా వాళ్ళ చేతుల్లోనికి తీసుకోవడానికి మా శాఖకి ఇది ఒక రకంగా చెప్పాలంటే సవాలు. ఇలాంటి సవాళ్ళు అది పెద్ద మాకేమీ ప్రాబ్లం ఏమి లేదు. ఆ సవాళ్ళని మేము బాగానే తీసుకుంటాం. దాన్ని ఎలాగైనా మేము బరస్ట్ చేయగలం. ఈ ర్యాకెట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందులో బలైన వారు ఎవరైనా భావించి? ఎక్కువగా బలైపోతున్న వాళ్ళు పిల్లలండి. ఈ పిల్లలు ఎందుకు బలైపోతున్నారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి అలాంటివి ఆలోచనలు ఉండవు. ఆలోచనల్ని వీళ్ళే కల్పిస్తారు. ట్రిపుల్ ఐటీ సీట్ మేము ఇప్పిస్తాం, ఎంతో కొంత అమౌంట్ ఇలా ఉంటుంది వాళ్ళకి. అలాగే కొన్ని స్కూల్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ఒక సెంటర్ ఆ సెంటర్ని పట్టుకొని వాళ్ళ తాలూకా వసతులు కల్పించడం. ఏముంది, భోజనం పెడతారు, లేకపోతే ఏదో ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఇది మేము ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయాం. ఎందుకంటే మేము కంఫర్టబుల్గా ఉన్నాం, ఉపాధ్యాయులుగా కంఫర్టబుల్గా ఉన్నాం. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కూడా, మా మాస్టర్లకు కూడా నేను చెప్తూ ఉంటాను, మా సిఎస్డిఓలకు కూడా నేను చెప్పాను, ఇలాంటి వాటిలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇది చేయడానికి వీల్లేదు. అంతగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారితో పాటు నెగోషియేట్ చెప్తున్నప్పటికి కూడాను ఈరోజు ఎక్కడ చోటు చేసుకుంది ఈ ఘటన? ఇందులో ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది కారకులను సస్పెండ్? ఇక్కడికి వచ్చినప్పటికండి ఆ కుప్పిలి మోడల్ స్కూల్లో అక్కడ ఈ స్కామ్ అనేది జరుగుతోంది అని, దీనికి కేంద్ర స్థానం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఫ్యాక్టరీ అందాము, ఆ ఫ్యాక్టరీ ఎక్కడ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి పేపర్లు అనేవి తీసుకువెళ్ళి, అయితే ఈసారి ఏంటంటే భయం వల్ల ఆ పేపర్లు తీసుకెళ్ళటంలా ఆ పేపర్ని అక్కడ దగ్గర కూర్చొని ఎక్కడ మరి రాస్తున్నారో తెలియదు. దాన్ని పోలీసు వారు
విచారణ చేస్తూ ఉన్నారు. క్రిమినల్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది. దాన్ని పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆన్సర్ షీట్ ఒక పేపర్ మీద రాసుకొని క్వశ్చన్లన్నీ రాసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ మన కుప్పిల్లో అక్కడ కూర్చొని దానికి ఆ సబ్జెక్ట్ టీచర్తో రాయిస్తున్నారు. బుడగట్లపాలెం స్కూల్ అసిస్టెంట్ వారు అక్కడ రాశారు, దాని ఆన్సర్ రాస్తూ ఉన్నారు. ఇది అంటే ఇలా అక్కడ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడేమో పిల్లలకి ఇస్తారు, ఎవరైతే బహుశా వాళ్ళతో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో వాళ్ళకి ఇస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్లో ఏమైనా క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా జరిగిందా? మరి మాకు వినవస్తున్న వార్తలు ఏంటంటే క్యాష్ లేకుండా జరిగే పరిస్థితి ఏమీ కాదు. క్యాష్ అనేది అది జరుగుతోంది. తర్వాత మాకు గొప్ప కూడా కావాలి కదా, మా దగ్గర నుంచి 15 మంది ఉన్నారు 10 మంది ఉన్నారు అనే ఒక పెద్ద దీనిలో గొప్ప చేసుకోవడానికి కూడా. ఆ గొప్ప వల్ల ఏంటి కొత్తగా వస్తుందో మరి నాకైతే తెలియదు. చదువు చెప్పి మనం గొప్ప తెచ్చుకోవచ్చు, కానీ చదువు తేకుండా గొప్ప తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటుంది? ఇది నాకు సమాచారం అందింది, ఇలా ఉంది సార్ పరిస్థితి అని అనగానే తెల్లవారికి ఒక రకమైన ప్లాన్ చేసుకున్నాం. ఆ మధ్యలో మాకు ఎలా ఖాళీ ఒకరోజు దొరుకుతుంది, ఆ తర్వాత రోజుకి మేము రెడీ అయిపోయాం. నిన్న ఇంగ్లీష్ పరీక్షకి ఆ మార్నింగ్ ఏమో 4 స్క్వాడ్లు రెడీ చేసుకున్నాను. నేను ఒక స్క్వాడ్ లీడర్గా, నా ఏసీ గారు ఒక స్క్వాడ్ లీడర్గా, అలాగనే నాకున్న ఒక మంచి స్క్వాడ్ నా తాలూకా MUO 1 ఉన్నారు లావేరు, వారు వర్క్దేవ్ గారని ఆవిడ, అలాగనే ఇంకొక స్క్వాడ్ నా తాలూకా రాజ్ కిషోర్ అని ఇచ్చర్ల వారిని కూడా తీసుకొని 4 స్క్వాడ్లని కానీ ఇక్కడ ఏంటంటే వారికి కూడా తెలియదు. ఏమైనా నా మీద నాకే ఎందుకో ఒక రకంగా ఏమైనా పొరపాటున ఏదైనా అయితే మొత్తం ఇంత దీని మీద మనం ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నామండి. లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం, కోట్లాది రూపాయలు దీని మీద ఖర్చు పెడుతున్నాం విద్యా వ్యవస్థ మీద. ఒక పరీక్ష కేంద్రంలోనే మీరు అనుకున్నటువంటి ఈ సూత్రధారులు పట్టుబడ్డారా? 4 స్క్వాడ్గా వెళ్ళినటువంటి ఆ వ్యూహం ఏదైతే ఉందో వ్యూహం ఉచ్చులో ఎలా చిక్కుకుంది? నా వ్యూహం ఏమిటంటే ఫస్ట్ ఈ 2 స్క్వాడ్లని పంపించి ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న అక్కడున్న దీన్ని బస్ చేద్దామని ఫస్ట్. అలాగే మేము 2 స్క్వాడ్లు ఏం చేసాం, స్కూల్లోకి వెళ్ళాం. ఒక స్క్వాడ్లో ఉన్నది ఏంటంటే ఇద్దరే ఉంటారు, అందులోనూ ఒక స్క్వాడ్ ఆఫీసర్ ఉంటారు జనరల్గా, ఒక ఏఎస్ఐ గారు ఉంటారు, ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఈ ఒక్క ఆయన వెళ్తే ఏమవుతుంది? నేనేం చేశానంటే ఒక్కొక్క దానిలో నేను నా పక్కన ఒక టీచర్ని పట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి అమ్మాయి ఒక టీచర్ గారు ఉన్నారు, అలాగనే ఒక ఏఎస్ఐ గారు ఉంటారు, ఒక వీళ్ళు ఉంటారు. ఇదంతా కలిపి ఒక టీమ్గా మేము వెళ్ళాం. అలాగే అన్ని బళ్ళల్లో కూడా అదే టీంలు ఉంటాయి. ఈ టీంలన్నీ వెళ్ళి 2 టీంలేమో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో, 2 టీములు వెళ్ళి మా స్కూల్లో, ఏది మోడల్ స్కూల్లో వెళ్ళిన వాళ్ళకి మాకు 5 దొరికినాయి. 5 మంది పిల్లలు రాస్తుండగా పట్టుబడ్డారు, అది అయిపోయింది. అయితే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఆ మాస్టారు ఆ బుక్ పట్టుకొని దాన్ని పట్టుకొని ఆన్సర్లన్నీ రాస్తూ ఉన్నారు. ఈ పేపర్ కూడా దొరికింది. దాని పక్కనే వాళ్ళ ఊర్ల నుంచి, డిఫరెంట్ ఊర్ల నుంచి ఇది దన్ను కోసం వస్తారు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సరే, వాళ్ళు ఏమైందో ఏమిటనేది విచారణలో తెలుస్తుంది. అప్పుడు అంటే నేరం జరుగుతున్న ప్లేస్లో నేరస్తుడే కాకుండా నేరస్తుడి పక్కన ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా అనుమానితులుగా మనం తీసుకుంటాం కదా. సో అనుమానితులుగా ఇప్పుడు దాదాపుగా 14 మంది ఉపాధ్యాయ వర్గం, ఒక ఉపాధ్యాయేతర వర్గంలో క్లర్క్ని కలిపి ఇప్పుడు సస్పెన్షన్కి అయిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు విచారణ జరుగుతుంది. దీని మీద కూడా క్రిమినల్ కేసు కూడా మేము హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఎందుకంటే అసలు దీని వెనక ఎవరున్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మా విద్యామంత్రి సార్ వాళ్ళు ఏంటంటే ఒక రకంగా ఆయన సరస్వతి పుత్రుడు. ఈ సరస్వతి పుత్రుడు దాన్ని అంతటినీ ఒక రకంగా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం విద్యా వ్యవస్థని ఒక చక్కటి రీతిలో నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో నేను ఒక మేస్త్రిని, కూలి పని చేసుకు వచ్చిన మేస్త్రిని, నాకు తెలియకుండా ఏమీ ఉండదు. ప్రతిదీ నాకు ఆ వర్క్ ఏంటో నాకు తెలుసు. నన్ను నమ్మకంతో నాకు వేసుకున్న ఈ మేస్త్రి పనిలో నేను ఏం చేస్తాను, పొరపాటున అదే ఎక్కడో దీనిలో వెళ్ళిపోతే నేనేమవ్వాలి, నేను తల ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు పోయినా సరే, పరువు పోయి ఒకరిద్దరు అనుకున్నా కూడా అప్పుడు పోయే కన్నా ఇప్పుడు పోవడం నాకు ఉత్తమమని నేను అనుకో. అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అక్కడేమో వాట్సాప్లో వచ్చింది ఆ పేపరు, దానికి మళ్ళా
ఆ విచారణలన్నింటినీ నేను ఎదుర్కోవని బదులుగా నేనే ఒక రకంగా ఆపరేషన్ చేసుకొని దాన్ని ఒక రకంగా బస్ చేసాం. అది విచారణలో బహుశా ఒక వారం 2 వారాల్లో అసలు దీని వెనకనున్న వాళ్ళు ఎవరు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇన్విజిలేటర్లు ఈరోజు ఒక ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసుకునే విధంగా చర్యలు చేపట్టిన క్రమంలో వారి వెనకున్నటువంటి అసలు నిందితుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో మీరు సస్పెండ్ చేసిన ఈ 14 కారకులు అయి ఉండేలా ఉంటే శాఖాపరంగా ఎలా ఉండబోతుంది అసలు? శాఖాపరంగా అయితే ఎగ్జామినేషన్ అనేది ఎలక్షన్ అనేది చాలా సీరియస్ అండి. ఎందుకంటే అందులోనూ 10వ తరగతి పరీక్షలు లక్షలాది మంది పిల్లలు, మన దగ్గర 28,273 మంది రాస్తున్నారు. ఈ పిల్లల భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత యంత్రాంగం ఎన్ని నెలలుగా పనిచేస్తున్న ఈ యంత్రాంగం ఫెయిల్ అయిందంటే ఒక రకంగా మాకు అది సిగ్గు కదండి. మేము తప్పు చేసి ఎది చేసినట్టు నిలబడాలి కదా, దోషిగా మేము సమాజం ముందు నిలబడాలి కదా. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మంచి పిల్లవాడు శ్రీకాకుళం నుంచి IIITకి వెళ్ళాలి, అంతేగాని దొంగ పిల్లలు వెళ్ళి అక్కడ మళ్ళీ అసాంఘిక శక్తులుగా మారి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఎలా వస్తుంది? అది రావడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మన ప్రతిష్ట పోకుండా ఇప్పుడే మనం దీన్ని ఇక్కడే కట్ చేసుకుంటే. కట్టడి చేసే ఈ ప్రయత్నంలో కేవలం కుప్పిలి జిల్లా పరిషత్తులో అదే మోడల్ స్కూల్లో బయటపడిన యువదంతాల మాదిరిగా ఇంకా మోడల్ స్కూల్స్ అక్కడ కూడా ఈ ప్రక్రియ నడుస్తుంది అన్నటువంటి ఒక అనుమానం మీకు తలెత్తట్లేదు? లేదండి, నా దగ్గర ఉన్న సమాచారం, ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇంత పకడ్బందీగా చేస్తున్నది నా దృష్టికి ఇంకా నా టీం నుంచి ఇంకా నాకు రాలేదు. అక్కడక్కడ ఇంకా చిన్నవి కనబడుతున్నాయి. వెంటనే దాన్ని సవాలు చేస్తే మాత్రం సహించేది మాత్రం లేదండి. సరవకోట నుంచి ఒక సవాల్ వచ్చింది, కట్ చేసి పారేసాం. ఇంకా అందులో ఏమిటంటే మేమేం కేసులు పెట్టించేస్తాం, అది పెట్టించేస్తామని నా టీం మెంబర్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంటే నా టీం మెంబర్ సవాల్ చేశాడంటే నన్ను సవాల్ చేసినట్టే, నాకు బెదిరించినట్టే. బెదిరింపులు పాల్పడిన వాళ్ళు ఏదో పొలిటికల్ కంటెంట్ ఉందా, లేకపోతే పిల్లలకు సంబంధించిన పొలిటికల్ ఇంప్లికేటెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా మరి ఇంకా దాని గురించి ఏం లేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, పొలిటికల్గా మాత్రం చాలా చాలా మేము ప్రశాంతంగా ఉన్నాం సార్. ఏ ప్రజాప్రతినిధి కూడా ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళారు, అది కూడా నా దగ్గర సమాచారం ఉంది. వెళ్తే కూడా అలాగే ఉండాలయ్యా ఆఫీసర్ అంటే అని కూడా వాళ్ళకి కసిరీసి పంపించేసిన ప్రజాప్రతినిధుల గురించి కూడా వాళ్ళకి నిజంగా నేను కృతజ్ఞునై ఉంటాను. చూస్తే కనుక ప్రస్తుతం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు మాత్రం పిల్లల్లో ఉన్న భయాందోళనలు తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మాత్రం కొంతమంది ఉపాధ్యాయులు IIITలో సీట్లు అంటే ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు 10th క్లాస్లో మెరిట్ మార్కులు వచ్చినట్టయితే చదివిన విద్యార్థికి వచ్చిన మార్కులతో IIITలో జాయిన్ అయితే అది ఆ ఉపాధ్యాయుడి గంటగా పరిగణన తీసుకుంటారు. కానీ ఈరోజు ఉపాధ్యాయులే ఆ చోద్యం చేసేందుకు సహకరించడాన్ని మాత్రం సమాచారం తెలుసుకున్నటువంటి డిఈఓ హోదాలో మొత్తం 4 ఎవరైతే స్క్వాడ్లు వెళ్ళి వ్యూహాత్మకంగా ఇంగ్లీష్ పేపర్ మాస్ కాపింగ్ జరుగుతుంది. కేవలం ఈ IIII సీట్ కోసం తల్లిదండ్రుల దగ్గర అక్కడ ఉపాధ్యాయులు డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడాను ఉదంతులుగా కాకుండా నిర్ధారించుకున్న పరిస్థితి. పోలీసులు కూడా కేసు నమోదు చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. 14 మంది ఉపాధ్యాయులు, ఒకరు ఉపాధ్యాయేతర సిబ్బందితో పాటు 5 విద్యార్థులు కూడాను ఈరోజు డివర్ అయ్యారు. 15 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో మాత్రం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు దిశగా ప్రక్షాళన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న ఉద్దేశంతో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ మాస్ కాపింగ్ ఉదంతం విషయంలో తాను ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉంటాను. మరోవైపు ఒక భవన నిర్మాణానికి ఒక మేస్త్రి ఎలా వ్యవహరిస్తారో ఈ విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన విషయంలో కూడా తాను కూడా అదే పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు ఎవరైనా పాటు పలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాఖాపరంగా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు చేపట్టడం, వారిపైన కనుక చేసినటువంటి ఆ తప్పిద రుజువైతే మాత్రం వారికి పోలీసుల పరంగా శిక్షణ అనిపిస్తారు. విద్య నేర్పే ఉపాధ్యాయుడు ఇలా విద్యార్థులను తప్పుదావ పట్టించడానికి మాత్రం ఆయన తీవ్రంగా ఆపదిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం మాత్రం విద్యాశాఖ అధికారులకే తలదించుకునే వ్యవహారాన్ని మొదలుపడుతున్నారు. మరి మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా ఆయన బాటలో నడిచి తెలివైన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు వారి వంతుగా దోహదపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.